ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ మౌనికా రాజేష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీ అందరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. బాగుండాలి అని కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియో వచ్చేసేసి ఇంకా కొన్ని లాంగ్ డ్రెస్సెస్ కన్నా కూడా ఫ్రాక్స్ మోడల్ అని చెప్పుకోవచ్చు అనమాట. మనం క్యాజువల్గా ఎక్కడికన్నా షాపింగ్కి వెళ్తున్నప్పుడు, లేకపోతే లంచ్ డిన్నర్కి అలా వెళ్తున్నప్పుడు, ఫ్రెండ్స్తో అవుటింగ్కి వెళ్తున్నప్పుడు వేసుకోవడానికి క్లాసీగా అండ్ కంఫర్టబుల్గా అండ్ మంచి లుక్ క్రియేట్ చేసేలాంటి కొన్ని డ్రెస్సెస్ తీసుకొని వచ్చాను. ఏమేమి తీసుకున్నాను ఏంటి అని చెప్పేసి చూపించేస్తాను. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో మన ఫస్ట్ డ్రెస్ వచ్చేసేసి ఒక ఫ్రాక్ మోడల్. యాక్చువల్లీ నేను ఫ్రాక్స్ మీద ఇంతకుముందు ఒక వీడియో తీశాను, కానీ ఇది రీసెంట్గా తీసుకున్నాను అనమాట. చాలా బాగా నచ్చింది రెడ్ కలర్ కాంబినేషన్తో. ఈ ఫ్రాక్ వేసుకొని షూ వేసుకొని స్టైల్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఇది వచ్చేసేసి రేయాన్ కాటన్ మిక్స్లో వచ్చింది అండ్ మొత్తం హై నెక్ వచ్చేస్తుంది. చాలా డీసెంట్గా ఉంటుంది, ఎక్కడా కూడా ఓపెన్ అలా ఉండడం అలా ఏమీ ఉండదు. అండ్ హ్యాండ్స్ వచ్చేసేసి ఎల్బో వరకు వస్తాయి అన్నమాట. ఫ్రాక్స్కి ఇలా ఎల్బో వరకు ఉంటేనే హ్యాండ్స్ చాలా డీసెంట్గా ఉంటుంది. ఇంకపోతే ఇది ఒక 3 ఫ్రిల్స్ లాగా వచ్చేస్తాయి. దీని మీద వైట్ కలర్ చిన్న స్ట్రైప్స్ లాగా వచ్చిందనమాట. అండ్ వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ని కాంప్లిమెంట్ చేయడానికి మీరు వైట్ షూతో పేర్ చేశారంటే చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసేసి హై నెక్. అండ్ నేనైతే నా సైజ్ కంటే కూడా ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకున్నాను, ఫ్రాక్స్ కదా ఎందుకైనా మంచిది అని చెప్పేసి. సో ఇది నాకు క్లాత్ అదంతా బాగా నచ్చింది. వేసుకుంటే ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి నేను ఇక్కడ సైడ్కి యాడ్ చేస్తాను అనమాట. చూడండి నాకు ఎలా ఉంది అని చెప్పేసి, అంటే నేను ఎలా స్టైల్ చేశాను అని చెప్పి. ఈ లాంగ్ వీడియోలో జస్ట్ వేసుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పి చూపిస్తాను. షార్ట్స్లో ఖచ్చితంగా దీన్ని స్టైల్ చేసి చూపిస్తాను అనమాట, ఎంత బాగా స్టైల్ చేయొచ్చు అని చెప్పేసి. అది కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇదనమాట మన ఫస్ట్ ఫ్రాక్ వచ్చేసి. క్లాత్ అండ్ కంఫర్ట్ వైజ్ అయితే చాలా బాగుంది. అండ్ మన నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది యాక్చువల్గా కలర్ కాంబినేషన్ నచ్చి తీసుకున్నాను అనమాట, అంటే వర్క్ ప్రింట్ అదంతా. అండ్ వచ్చిన తర్వాత క్లాత్ కూడా చాలా బాగా నచ్చింది. ఇది యాక్చువల్గా లాంగ్, మీకు కింద యాంకిల్ వరకు వచ్చేస్తుంది. జస్ట్ లోపల ఏదైనా ప్యాంట్తో పేరప్ చేస్తే సరిపోతుంది. దీంట్లో హైలైట్ వచ్చేసేసి ఈ నెక్ వర్క్ చూడండి, చిన్న అంటే పూసలతో వచ్చేసింది కదా ఈ వర్క్ అంతా. చాలా బాగుంది. గ్రీన్ కలర్ పూసలు, ఇంకా వైట్ కలర్వి స్టోన్ వర్క్ లాగా ఉండింది. చాలా బాగుంది. ఇదేంటంటే కొంచెం సిల్క్ లాగా ఉంది క్లాత్. అండ్ హ్యాండ్స్ వచ్చేసేసి 3/4 హ్యాండ్స్ వచ్చేస్తాయి అనమాట. హ్యాండ్స్ దగ్గర కూడా ఇక్కడ చిన్న లేస్ లాగా ఇచ్చారు, అదంతా పెద్దగా హైలైట్ అవ్వదు. అయినప్పటికీ క్లాతే షైన్ అవుతూ ఉంది. మరి మీకు స్క్రీన్లో కనిపిస్తుందో లేదో తెలియదు, కానీ క్లాతే షైన్ అవుతూ ఉండింది అనమాట. ఇంకపోతే హైలైట్ వచ్చేసేసి ఫ్లేర్ అయితే చాలా పెద్దగా ఉంది, చాలా పెద్దగా ఉండింది అనమాట ఫ్లేర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కింద బార్డర్ చూడండి ఎంత బాగుందో. బార్డర్లో ప్రింట్ కానీ అదంతా కలర్ కాంబినేషన్ నాకు చాలా బాగా నచ్చింది దీనిది. బ్యాక్ సైడ్ కూడా అంతే, బార్డర్ మొత్తం రన్నింగ్, ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేస్తుంది. ఓన్లీ ఫ్రంట్ నెక్కి మాత్రమే వర్క్ ఉంది. బ్యాక్ నెక్ చూసేసారు కదా, ఇది మొత్తం హై నెక్ వచ్చేస్తుంది. అండ్ మొత్తం బార్డర్ కాకుండా ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ క్లాత్ సేమ్ ప్రింట్తో ఉందన్నమాట. చిన్న రోజ్ ఫ్లవర్స్ లాంటివి వచ్చేసాయి. చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూడండి, మనకు ఒకవేళ ఇది లూజ్ అయినప్పటికీ కూడా ఈ థ్రెడ్స్ ఇచ్చారు, సో దట్ ఫిట్టింగ్ కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవచ్చు. చాలా మంచిగా ఉందన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇది కూడా వేసుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పి ఇక్కడ యాడ్ చేస్తాను, స్టైల్ కూడా చేసి చూపిస్తాను. ఈ డ్రెస్ యాక్చువల్గా పెట్టొద్దు మంచిగా రాదు అనుకుంటూ పెట్టాను అనమాట. ఎందుకంటే ఇలాంటివి ఇంతకుముందు 1-2 సార్లు ఆర్డర్ చేసి కూడా డిసప్పాయింట్ అయ్యాను, మంచిగా రావు అని అనుకునే. చూద్దాము. లేదు, మరి నేను ఎక్స్పెక్ట్ చేసినంత బ్యాడ్గా ఏం రాలేదు, కాకపోతే ఫ్లేర్ ఎక్కువ లేదనమాట. చూసేద్దాం డ్రెస్ ఎలా ఉందో. ముందు వచ్చేసేసి బోట్ నెక్ అండ్ బ్యాక్ వచ్చేసి హై నెక్ యాజ్ యూజువల్, చాలా పైకి వచ్చేస్తుంది. అండ్ హ్యాండ్స్ ఒక్కొక్కసారి ఇంత చిన్నగా ఉంటే చాలా క్యూట్గా ఉంటాయి, నాకు మంచిగా అనిపిస్తుంది. నేను కూడా కొన్ని బ్లౌజెస్కి ఇంత చిన్నగా పెట్టించుకుంటాను, అప్పుడు శారీ ఇంకా మంచిగా కనిపిస్తుంది అనమాట. అండ్ పైన అంతా ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఇది మొత్తం మక్మల్ క్లాత్ మీద చిన్న చెమ్కీ వర్క్ లాంటిది వచ్చిందనమాట. దీన్ని థ్రెడ్తో కుట్టేశారు. బ్యాక్ సైడ్ కూడా అంతే, మొత్తం హై నెక్ వచ్చేస్తుంది అండ్ సేమ్ మక్మల్ క్లాత్. ఈ యోక్ పార్ట్ ఏదైతే ఉంటుందో అది మొత్తం కూడా మక్మల్ క్లాత్ వచ్చేస్తుంది. అండ్ దీనికి కూడా సేమ్ ఇట్లా థ్రెడ్స్ ఇచ్చారు, ఫిట్టింగ్ ప్రాపర్గా లేకపోతే మనం ఫిట్టింగ్ చేసుకోవడానికి. ఇకపోతే కింద మొత్తం కూడా ఇది నెట్టెడ్ క్లాత్, మీకు కనిపిస్తుంది కదా, నెట్టెడ్ క్లాత్కి
లోపల సాటిన్ లైనింగ్ వేసేసి కుట్టించారనమాట. ఇది వచ్చేసేసి సాటిన్ క్లాత్, సాటిన్ లైనింగ్ వేసి కుట్టించారు. క్వాలిటీ వైజ్ మంచిగానే ఉంది, కానీ నేను ఇది చాలా హెవీ పార్టీ డ్రెస్ ఏమో ఇంకా ఫ్లేర్ ఎక్కువ వస్తుంది అని అనుకున్నాను. అదొకటే డిసప్పాయింట్ తప్ప మిగతాదంతా కలర్ కానీ క్లాత్ క్వాలిటీ అంతా చాలా బాగుంది, మంచిగా. అంటే మరీ అంత డిసప్పాయింటింగ్ అయితే ఏం లేదు, నచ్చింది. ఇది కూడా ట్రై చేయండి, వీటి లింక్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది కూడా ఇంకొక మంచిగా ఫ్రెండ్స్తో అట్లా బయటకు వెళ్ళేటప్పుడు బాగుండే డ్రెస్ అన్నమాట. ఫ్రాక్ కొంచెం ట్రెండీగా రెడీ అవ్వాలి అనుకుంటే ఇది చాలా బాగుంటుంది. మీకు కలర్ కొంచెం డల్గా అనిపించవచ్చు, కానీ ఇలాంటి కలర్స్ వేసుకొని బాగా రెడీ అవుతే చాలా బాగుంటుంది. ఇది చూసారు కదా, ఇక్కడ క్రాస్ నెక్ వచ్చేస్తుంది, నెక్ ప్యాటర్న్ మొత్తం బ్యాక్ సైడ్ హై నెక్ వచ్చేస్తుంది. అండ్ హ్యాండ్స్ ఏమో 3/4 హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్కి లైనింగ్ అలా ఏమీ లేదు. ఇది నెక్ ప్యాటర్న్ చాలా బాగుంటుంది ఒక ప్రాపర్గా మంచిగా స్టైల్ చేస్తే. అండ్ కింద ఇది చూసారు కదా, చాలా అంటే చాలా ఫ్లేర్ ఉంది. మీకు వీడియోలో ఎంతవరకు కనిపిస్తుందో తెలియదు, కానీ చాలా పెద్దగా ఉందన్నమాట ఫ్లేర్. అండ్ బ్యాక్ వచ్చేసి హై నెక్ వచ్చేస్తుంది. అండ్ నార్మల్ సేమ్ ప్రింట్ కంటిన్యూ అవుతుంది అనమాట. అండ్ ఈ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ వీడియోలో తీసుకున్న అన్ని డ్రెస్సెస్కి కూడా మనకి ఫిట్టింగ్ లేకపోతే ఫిట్టింగ్ చేసుకోవడానికి ఇలాంటివి థ్రెడ్స్ వచ్చేలాగా తీసుకున్నాను అనమాట, టాజల్స్. ఎందుకంటే ఫ్రాక్స్ స్పెషల్గా ఫిట్టింగ్ ఉంటేనే మనం మంచిగా కనిపిస్తాము, అందుకే నేను చూస్ చేసుకున్నాను. సో ఇది కలర్ కొంచెం స్క్రీన్లో డల్గా కనిపిస్తుందేమో అనుకుంటున్నాను, కానీ నేను వేసుకొని చూపిస్తాను చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకపోతే క్లాత్ వైజ్ అయితే మనకి ఎంత సమ్మర్లో కూడా మనం ఈ డ్రెస్ వేసుకొని హ్యాపీగా బయటకు వెళ్ళిపోవచ్చు. ఈవెన్ దో ఇది బ్లాక్ అయినప్పటికీ అంత సాఫ్ట్గా ఉంటుంది క్లాత్. అండ్ దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ట్రై చేయండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇది వచ్చేసేసి నా ఫేవరెట్ కలర్ అనమాట. నాకు ఈ కలర్లో పెళ్ళికి ముందు అయితే చాలా డ్రెస్సెస్ ఉండేవి. తర్వాత ఇంకా మా హస్బెండ్ అన్నీ అదే కలర్లో కొనుక్కుంటావా అంటున్నారు అని చెప్పేసి మానేశాను. మళ్ళీ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం ఈ కలర్ తీసుకుంటున్నాను. కనకాంబరం కలర్ అంటారు కదా, లైట్, అందులోనే కొంచెం లైట్ కలరు. ఇది మనకేమో నెక్ ప్యాటర్న్ వచ్చేసేసి వీ నెక్ వస్తుంది. అండ్ నెక్ మొత్తం కూడా కొంచెం లైట్గా థ్రెడ్ స్టిచ్ చేసి ఇచ్చారు. ఇక్కడ షోల్డర్ మీద మాత్రం కొంచెం వర్క్ వస్తుంది. అండ్ మొత్తం డ్రెస్కి కూడా థ్రెడ్ వర్క్ లాగా ఉంటుంది, అంటే సెల్ఫ్ ప్రింట్ లాగా ఉండింది అనమాట, చాలా బాగుంది. అండ్ ఇదైతే మంచి ప్యూర్ కాటన్, చాలా మెత్తగా ఉంది. సో హ్యాండ్స్ వచ్చేసేసి 3/4 హ్యాండ్స్, కానీ ఒక్క నిమిషం ఇట్లా వచ్చింది అనమాట హ్యాండ్కి. అంటే ఇక్కడ ఒక చిన్న బార్డర్ లాంటిది వేశారు హ్యాండ్కి, దీని మీద 1-2 చెమ్కి అలా అతికిచ్చారు, సో దట్ ఎన్హాన్స్ అవ్వడానికి. ఈ డ్రెస్ని మనం పర్ఫెక్ట్గా స్టైల్ చేయాలి అనుకుంటే ఒక మంచి మెరూన్ కలర్, ఎందుకంటే దీని మీద మెరూన్ కలర్ స్టోన్స్ ఉన్నాయి చూడండి. సో మెరూన్ కానీ ఇక్కడున్న ఏదో ఒక కలర్ చున్నీతో పెయిర్ చేస్తే చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇంకపోతే ఫ్లేర్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు, చాలా ఉంది. అండ్ ఇది క్రష్ ఫ్రాక్స్ అంటారు, అంటే క్రష్ మోడల్లో ఉంటాయి కదా, కొంచెం చూడటానికి ఇట్లా ముడతలుగా ఉంటుంది, అదే అనమాట. లైనింగ్ కూడా చాలా బాగా వచ్చింది, లోపల మంచిగా కాటన్. అండ్ ఆల్మోస్ట్ నీ లెంత్ వరకు వచ్చింది లైనింగ్, మంచిగా ఉంది, అంత పెద్ద ట్రాన్స్పరెంట్గా ఏమీ లేదు. ఏంటి దీనికి టెజల్స్ లేవు అనుకుంటున్నారా, వస్తున్న దానికి కూడా. ఫస్ట్ అయితే బ్యాక్ నెక్ చూసేయండి, ఇది కూడా సేమ్ అంతే హై నెక్. అండ్ బ్యాక్ అసలు ఎలాంటి ప్రింట్ ఏమీ రాదు, ఓన్లీ నెక్కి తప్ప ఇంకెక్కడా కూడా డిజైన్ ప్రింట్ ఏమీ రాదు, మొత్తం ప్లెయిన్. అందుకని చెప్పేసి దీన్ని హైలైట్ చేయడానికే వీళ్ళు హిప్ బెల్ట్ ఇచ్చారనమాట. హిప్ బెల్ట్ చూడండి ఎంత బాగుందో, ఈ కింద ఈ గవ్వలు, ఈ టాజిల్స్ ఇవన్నీ ఇచ్చేసి చాలా బాగుంది హిప్ బెల్ట్. ఇది యాడ్ చేస్తే ఇంకా కొంచెం లుక్ బాగుంటుంది అనమాట. నేను వేసుకొని ఎలా ఉందో చూపిస్తాను మీకు. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నాకైతే ఈ వీడియోలో చూపించిన ప్రతి ఫ్రాక్ చాలా బాగా నచ్చింది. వాటన్నింటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, గో చెక్అవుట్ ఇఫ్ మీకు నచ్చితే. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మౌనికా రాజేష్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.